వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర అమ్మాయితో. సో ఈరోజు వచ్చేసి మేము భోగి సెలబ్రేషన్ చేస్తున్నాము. పిల్లలందరికీ వచ్చేసి భోగి పళ్ళు పోస్తున్నాము. సో ఈ మా ఆంధ్ర సెలబ్రేషన్ మేము బెంగళూరులో చేసుకుంటున్నాము. సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాము. మా పిల్లలు అయితే ఎంత చక్కగా చేయించుకొని కూర్చోన్నారు చూడండి. ముగ్గురు యాక్చువల్లీ హాయ్ చెప్పండి. ముగ్గురు వచ్చేసి చక్కగా హాయ్ చెప్తున్నారు. పాపం మా స్వయంబి పాపం నిద్రపోయి ఇప్పుడే నిద్ర లేసింది, అందుకనే ఇంకా ఆలోచిస్తున్నారు. కరెక్టా? ఓకే. అండ్ వీళ్ళు ముగ్గురు వచ్చేసి గుజరాత్ ఇంకా పారిపోయి వచ్చేసి ఆంధ్ర ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు భోగి. కరెక్టా? కరెక్ట్. ఓకే, హ్యాపీ భోగి చెప్పండి. హ్యాపీ భోగి చెప్పు టబ్బీ. నువ్వు చెప్పరా? ఓకే, హ్యాపీ భోగి. ప్రియాంక ఫుల్ పార్ రెడీ అయ్యి వచ్చేసింది భోగి పళ్ళు పోయడానికి మన రౌడీ బేబీకి. టబ్బీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన స్వయంబికి, మహిరాకి, ఇంకా మా రౌడీ బేబీ ఏమో ఫుల్గా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. భోగి పళ్ళు అయితే రెడీ చేసుకునేసాము. పూలు, రేగి పళ్ళు, చెరుకు గడ్డలు, ఇంకా కాయిన్స్, తర్వాత దృష్టి తీయడానికి, తర్వాత ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాము కొద్దిగా, తర్వాత దీపము బేబీస్కి, ఇంకా వాళ్ళకి వచ్చేసి పసుపు కుంకుమ పెట్టడానికి. సో భోగి పళ్ళు పూజ వచ్చేసి కరెక్ట్గా 5:30 లోపల ఫినిష్ చేయాలి, 5కి స్టార్ట్ చేసి. సో నేను స్టార్ట్ చేసిన కొద్దిసేపుకి అంతా మహిరా వచ్చేసింది. కాకపోతే ట్రాఫిక్లో స్టక్ అయిపోయి స్నేహ వాళ్ళు కొంచెం లేట్ అయింది స్వయంబిని పిలుచుకొని వచ్చేసరికి. అండ్ స్టార్టింగ్లో నేను శ్రియాన్కి అయితే బొట్టు పెట్టి హారతి ఇచ్చింది అయితే మిస్ అయింది వీడియో. అండ్ స్నేహ ఏమో స్టార్ట్ చేసేయండి, వెయిట్ చేయొద్దు, నేను వస్తూ ఉన్నాను, తర్వాత స్వయంబికి పోద్దాం భోగిపళ్ళు అని చెప్పారు. సో అందువల్ల మేము స్టార్ట్ చేసేసాము. అందరం ఒక చోట చేరి ఇలాగా ఫెస్టివల్స్ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ మా హస్బెండ్ సైడ్ అయితే ఈ భోగిపళ్ళు పోసే శాస్త్రం అయితే లేదు, వాళ్ళు ఈ ట్రెడిషన్ని ఫాలో అవ్వరు. కానీ నేను ఫాలో అవుతాను కాబట్టి నేనైతే ఈ ఫెస్టివల్ని చేసుకుంటాను. అండ్ పిల్లలందరితో చేయాలి, బాగుంటుంది, బాగా పిల్లలు కలిసినట్టు ఉంటుంది, ఇలా చేయాలనుకొని మేము ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ భోగిపళ్ళు పోస్తే ఏంటంటే పిల్లలకి ఎటువంటి నరదృష్టి లేదా దృష్టి ఉండదు. అండ్ వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తుంది మనం ఇలా చేసినప్పుడు. పిల్లలకి చాలా మంచిది అండ్ ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి, ఇది మన ట్రెడిషన్ కాబట్టి. అండ్ పిల్లలకి మంచిది అన్నప్పుడు మనం తప్పకుండా చేస్తాం కదా. విను అయితే బెంగళూరులో లేరు, సో మా రిసార్ట్ ఉంది కదా హంపీలోనే ఉన్నారు వాళ్ళు. సో ఈ రోజైనా రమ్మన్నాను. మా అమ్మమ్మ గారు సో ప్రతి సంక్రాంతికి మేమైతే ఊర్లో అమ్మమ్మ దగ్గర సెలబ్రేట్ చేసుకోవటమే చాలా ఇష్టపడే వాళ్ళమే. మా ఆయన కూడా లేరు కాబట్టి ఇంకా మేము గర్ల్స్ అంతా ప్లాన్ చేసుకొని సరే అని సెలబ్రేట్ చేస్తాం పిల్లలకి భోగి అని ప్లాన్ చేసుకొని అయితే చేసుకుంటున్నాము. స్వయంబి అయితే వచ్చేసారు. ఎట్లా నమస్తే చేసేది? ఎక్కడ పెట్ట
అయ్యో సిగ్గిందిరా. యాక్చువల్లీ ఇందాక డ్రెస్ కింద వీళ్ళు మిలిమిలా బెల్ల మెరిసిపోతా ఉంటారు ముగ్గురు. నిజంగా నాకు దీంట్లోనే చాలా బాగా ఇష్టమైంది అది. ప్రియా వేసి ప్రియా నేను ఏమబ్బా ఎన్ని కష్టాలు. గుడ్ గర్ల్ అమ్మ. ముగ్గురు బెల్లే బంగారులమ్మా. నువ్వు నేను తీసుకున్నాను. లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యాల లక్ష్మీ బారమ్మ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ಬಿಟ್ಟುದ ಗಜ್ಜೆ ಕಾಲಿನ ಕಣಿಯನతో ಸಜ್ಜನ ಸಾಗು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ ಸೌಭಾಗ್ಯಾದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ. ఓకే సరిగా పెట్టరా. నమస్తే మహిరా. అర్థమైనా ఇంతసేపు కూర్చున్నందుకు స్వామి క్లాప్. సో ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు. ఏందా ఓ డ్రెస్ ఇప్పనా? ఓకే ఓకే. ఈరోజు నేను శరణ్య మ్యాచింగ్ ఎగ్జాక్ట్ సేమ్ కలర్ వేసుకో ఉన్నాము. అన్ప్లాన్డ్. అవునవును అన్ప్లాన్డ్. పిల్లలు టపాసులు ఆడుతుంటే నువ్వు తెస్తావని చెప్పాము మేము, అందుకనే నిన్ను పట్టుకున్నారు. నాన్ బజ్జీ అట్లా అమ్మా. ఏది ఇంకొకటి వన్ మోర్ ప్లీజ్. మీ ఇద్దరు చూడండి ఇద్దరు టక్కని No, he's taking the video camera. ఇంకొక ఇస్తాను చూడాను, ఇంకొకేమో ఇస్తాను చూడాను. కాయ్ అన్నలంట కాయ్. ఓకే నా ఇక్కడ చూడు రికార్డ్ అవుతుంది. యా
మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.